హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు భాగం 42-43 సైజు వాళ్ళది బ్లౌజ్ ముందు భాగం కటింగ్ విధానం చెప్తాను. క్రాస్ ఎలా పెట్టుకోవాలి, ముందు మెడ పడిపోకుండా ఎంత కట్ చేసుకోవాలి, చంక భాగంలో లోతు ఎంత తీయాలి అనేది. మళ్ళీ హైట్ తక్కువ ఉంది, 42 సైజు ఉంది కానీ హైట్ చాలా తక్కువ ఉంది. దాంతో మనకి ఏమేమి మార్పులు వస్తాయి అనేది నేను వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, నేనైతే రెండు బ్లౌజులు ఒకటేసారి కట్ చేద్దామని అయితే పెట్టుకున్నా కదా. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. మీకు ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ ఒక్కొక్క రోజు పెడుతున్నా. ఒకటే పార్ట్ రెండు బ్లౌజ్ అంతా కలిపి ఒకటే రోజు పెడితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, చాలా మంది చూడట్లేదు క్లియర్ గా. మన వీడియో ఫాలో అయ్యే వాళ్ళైతే నెక్స్ట్ డేనే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. ఏదన్నా డిస్టర్బ్ ఉంటేనే కొంచెం వీడియో లేట్ అయితే కానీ చాలా వరకు అయితే లేట్ అవ్వట్లేదు. లేట్ అయితే మీకు ఇక కొంచెం ఏమనుకోకండి, ఏదైనా డిస్టర్బ్ ఉన్నప్పుడు కొంచెం లేట్ అవుతున్నాయి. ఓకే, ఇదిగోండి మనము ఎలా పెట్టుకోవాలి క్రాస్ అనేది చాలా మందికి తెలియదు అన్నట్టు. అంటే మనము ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ సైడ్ ఉంటాయి కదా, ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడ కట్ చేసాం కదా, ఇది తీసుకొచ్చేసి అంటే ఇది చూడండి ఇలా ఇట్లా కట్ చేసినాం కదా, ఇది తీసుకొచ్చి ఇలాగే దాన్ని టర్న్ అస్సలు చేయకుండా చంకని మాత్రం ఈ ప్లేస్ కానేటట్టు పెట్టుకోండి. ఇలాగా పెట్టేసుకోండి. ఇది చాలా మంచి క్రాసు, చాలా బాగా సరిపోతుంది. మనం ఇది 2 ఇంచ్ మైనస్ చేస్తాం కదా, అది సరిపోతుందా లేదా చూసుకోండి. ఇంకా కిందికి వచ్చినా ప్రాబ్లం ఏం కాదు, కానీ కొంచెం కిందికే ఉండనివ్వండి. మన క్లాత్ ఉంది కదా, నేనైతే ఈ సైజు బ్లౌజ్కి 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నా. అలాంటప్పుడు మనకు హ్యాండ్స్ కూడా చంక బట్టలు పడకుండా రావాలని అలా తీసుకున్నా. మరి ఎలాగొస్తాయో చూద్దాం ఇప్పుడు. ఈ ముందు పాటు కట్ చేసుకున్నాక హ్యాండ్స్ కటింగ్ విధానం కూడా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఈ భాగం తెచ్చి ఇక్కడ పెట్టేసినాను. పెట్టిన తర్వాత మనకు చుట్టూ సేమ్గా డ్రా చేసేయాలి. సేమ్ చేయండి ఫస్ట్ అయితే. చాలా మందికి అర్థం కాకుండా ఇది వేయాలన్నా ఇది చేయొద్దా అనుకుంటారు. ఇగో ఈ లైన్ సేమ్ చేసేసుకుంటప్పుడు ఈ నెక్ లైన్ కొంచెం పొడి వేయాలి. మళ్ళీ ఈ రౌండ్ వేయకుండా ఈ నెక్ ఈ సైజ్ నెక్ది ఇలా వేసేయాలి. ఇక్కడ మాత్రం మార్క్ చేయద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ చేసేయాలి. ఆమ్ రౌండ్ మొత్తం ఎట్లుందో అట్లా చేసేయాలి. చేసేటప్పుడు ఈ కింది వరకు కూడా బాక్స్ పూర్తి చేసేయాలి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది నేను చెప్తాను. ఇక్కడ కూడా అంతే, కింది సైజు సేమ్ బాక్స్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక నెక్స్ట్ ఇది చుట్టుకొడతాం. కింద పక్కల కుట్ల కాడ తెచ్చింది ఇది వేయాలి, ప్లస్ ఇది వేయాలి. సైడ్ కుట్లు వచ్చేసేది వేసిన తర్వాత కింద భాగం కూడా వేసుకోండి, అర్థమవుతుంది అప్పుడు మీకు. కింది భాగం వేసుకోకుండా కొంచెం కుట్టే అలవాటు ఉన్న వాళ్ళైతే కింద వేసుకోకుండా ఇక్కడ -2 ఇంచెస్ ఉంటుంది కదా, ఇలా ఫోల్డ్ చేసేసి డైరెక్ట్ వేసుకుంటారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ వేసుకోండి. -2 ఇంచెస్ -2 ఇంచెస్ మనం మార్క్ అయితే వేసుకుందాం. టేప్ ఏది, టైం ఎంత అయింది మరి బ్లౌజ్ స్టార్ట్ చేసుకుంది. ఇక్కడ -2 ఇంచెస్ ఇలాగా 2 ఇంచెస్ పెట్టుకొని ఇలాగా మార్క్ చేసుకోవాలి. అన్నిటికీ -2 ఇంచేనా ఒకసారి కామెంట్ చేసిండ్రు. ఫస్ట్ అయితే అన్నిటికీ -2 ఇంచెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం -2 ఇంచెస్ చేసుకున్న తర్వాత ఏం చేంజ్ చేయాలనో చెప్తాను నేను. ఇక్కడ -2 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ కూడా -2 ఇంచెస్ పెట్టుకొని ఇలాగా స్కేల్ తోటి ఒక లైట్గా మార్క్ చేయండి. చేసిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేద్దాం. పెట్టి మనకు ఫస్ట్ పాయింట్ ముందు భాగంలో ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది సెకండ్ పాయింట్. ఇది ఉన్న దాంట్లో మనం 1/2 ఇంచు లోతు తీయాలి కంపల్సరీ. ఈ లైన్కు బయటకు రాకుండా ఈ లైన్ వేసుకోవాలి. నేను అదే చెప్తానన్న లైన్ కోసం మీకు. ఈ లైన్ వేసుకోవడం వల్ల మనకి ఇదైతే బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సెకండ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ నెక్ తీసుకోవాలి. చాలా మందికి ఈ 3 పాయింట్లు అయితే మనకు తెలుసు. నార్మల్గా మనం ఈజీగా ఈ 3 పాయింట్లు అయితే వచ్చేస్తుంటాయి. హుక్స్ పట్టి తీసుకోవాలి. తీసుకొని షోల్డర్ ప్లేస్ నుంచి పట్టుకోవాలి.
ఇలాగా ఈ షోల్డర్ను వదిలిపెట్టేసి అంటే ఇక్కడ కూడా మనం కుట్టేసేదాన్ని వదిలిపెట్టేసేయాలి. ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఇగో ఈ లైన్ నుంచి ఇలా పెట్టుకుంటూ ఈ లైన్ వరకు టర్న్ అయ్యేటట్టు చూసుకోవాలి. కొంచెం నెక్ పెద్ద ఉంది అని చెప్పింది తను, కొంచెం చిన్న అయ్యేద్దాం మనం. ఇక్కడ వరకు వచ్చింది కదా, కొంచెం చిన్న అయ్యింది, కరెక్ట్ అయిపోతుంది. పెట్టి ఇది ఇట్లనే పెట్టాలి మనం. ఆమె చిన్న ఏమన్నదని ఇది చెయ్యొద్దు. ఇక్కడి వరకు వచ్చింది, దీనికి మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి వాళ్ళు ఈ బ్లౌజ్ మీద మనకు ముందు నెక్ మీదికి పెట్టమన్నది కానీ ఈ పట్టి చేంజ్ చేయమని చెప్పలే కదా. ఇది చేంజ్ చేయమంటే మీదికి వెళ్ళిపోతే ఇక్కడ అన్ని చేంజ్ అవుతాయి. ఇది ఒక నెక్కే మీదికి జరపమని అన్నారు అనుకో, ఈ నెక్కే జరపాలి. ఈ పీస్ మనకి ఇడికి వస్తుంది కుట్టినాక. కానీ నువ్వు ఇదన్నీ చేంజ్ చేస్తే ఎట్లా? చేంజ్ చేయద్దు. అది కానీ ఈ చిన్న చిన్న మార్పులన్నీ దీనికి. ఇక్కడ సేమ్ ఎట్లుందో అట్లనే పట్టుకోవాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకి ఇది 2nd పాయింట్, ఈ నెక్ 3rd పాయింట్ అయింది కదా, ఇది 4th పాయింట్. నేను చెప్తాను చూడండి. మనకు నెక్ నార్మల్గా ముందు నెక్ మెజర్ చేసుకుంటప్పుడు ముందు నెక్ ఎంత వచ్చిందో చూసుకోవాలి కదా. ఇలా చూసి అక్కడ పెట్టే వాళ్ళకి, టేప్ మెజర్మెంట్ పెట్టే వాళ్ళకి వచ్చిన దాంట్లో మనం 1/2 ఇంచ్ తగ్గించేసేయాలి. సెవెన్ ఇంచెస్ ఉంది. వచ్చిందా? చిన్న స్కేల్ ఉంది, తగ్గించి చూస్తే రాలేదా? చూడు ఒకసారి. సెవెన్ హాఫ్ ఉంది కదా, ఉందా? చూడు ఒకసారి అబ్జర్వ్. 7 పెట్టేసి 7 కూడా ఎక్కువనే, అసలు 6 పెట్టినా చాలు నాకు తెలిసి. 6.5 పెడదాం, 6.5 పెడతాను చూడండి. ఇది మా వద్దమ్మది, అందుకే. వేరే వాళ్ళదైతే మనం ఆడి చెప్పింది నెక్ చిన్న ఏమని. ఇది అంతేనా? ఇక్కడ బయట ఎక్కువ తొడిగే వాళ్ళకు ఈ షేప్ బయటకు తీసుకురావాలి. కొంచెం ఇలా పెట్టేసినాం అనుకో కరెక్ట్ వచ్చింది. ఈ బయటకు రావాలి అన్న వాళ్ళకి, అంటే నెక్ రౌండ్నెస్ రావాలి అన్న వాళ్ళకి, రౌండ్ గా రావాలి అంటే ఇట్లా పెట్టాలి కంపల్సరీ. బయటకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ చాలా మందికి వీలాగా వస్తుంది అంటారు కదా, ఇలా లైన్ బయటకు పెట్టుకుంటే రౌండ్ వస్తుంది నెక్. పెట్టేసిన తర్వాత ఇది ఎంత వచ్చింది, ఫస్ట్ వాళ్ళ మెజర్మెంట్ ఇది ఉండే, మనం ఇది పెట్టినాం. ఇప్పుడు 4.5 ఉంది, ఎగ్జాక్ట్ గా 5.5 పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఇది చాలా వరకు ఇది పెంచమన్నప్పుడు ఇది కూడా తగ్గించాలి, కానీ వాళ్ళకు కుదిరితే తగ్గించాలి, వాళ్ళకు కుదరకపోతే తగ్గించండి. కొంతమందికి చెస్ట్ పాయింట్ తోటి పట్టి కాజా పట్టి మాకు చిన్ననే ఉంది, కొంచెం పెద్దగా వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, నెక్ చిన్నగా అయినప్పుడు అది మనం బేసిక్స్ అడగాలి వాళ్ళకు ముందు నెక్ తక్కువ చేసినప్పుడు. ఇది మన వాళ్ళే కాబట్టి నేను ఎట్లా అడ్జస్ట్ చేస్తే అట్లా తొడుగుతుంది కాబట్టి ఉడుతుంది. ఇది ఎట్లా పెట్టిరు చూడలే. ఎంత చిన్నగా అంటే అసలు 1/2 ఇంచ్, అసలు 1 ఇంచ్ దాటి కూడా ఉంటుందా అన్నట్టుంది. ఊర్లో ఉంటుండ్రు ఇది, కానీ ఇదే మంచి సెట్ అయిందంట మా వన్యమ్మ. అర్థంగా ఇవ్వండి 11. మనం చెస్ట్ పాయింట్ ఈడికేడ వస్తుంది, 10K వస్తుంది. ఇది చూడండి మొత్తం ఎంత ఉంది, 13 పెడితే అయిపోతుంది ఈమె బ్లౌజ్ ప్రకారం కదా. అంటే పైన కుట్టుకు కింద కలిపితే 14 పెడితే కరెక్ట్ గా సరిపోతుంది. 14 కూడా ఎక్కువనే, 13.5 సరిపోతుంది ఏమో. 13.5 సరిపోయేటట్టుందా? 14 పెట్టాను, లేకపోతే లూజ్ వస్తుందంట. 13.5 పెడదాంలే. ఇక్కడ నుంచి 4 పెట్టాను, 4.5 పెట్టాను, పెద్ద సైజ్ కదా, 4.5 పెడదాం.
పెద్ద సైజ్ వీటికి 4.5 తీసుకోండి. ఎగ్జాక్ట్ గా మీకు 40 దాటిందంటే 4.5 పెట్టేసుకోండి. ఇక ఇది కూడా ఇక్కడ 4.5 తీసుకోండి. ఇక్కడికి వచ్చేసి పాయింట్ ఇది 2 ఇంచ్ 2.5 పెట్టుకుందాం. ఎక్కువ పొడవద్దు. నిన్నటికి నన్ను 4 ఇంచులు పెట్టాను చూడ. ఆమె కొంచెం ఏజ్ చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆమెకు అట్లా పెట్టింది. ఈమె నార్మల్ గా పెద్ద ఏజ్, నెక్ చిన్న ఉంది, వెనక నెక్ కూడా, కాబట్టి ఇట్లా దీన్ని ఇట్లా కలిపేసేద్దాం. ఇంకా కలిపేసి దీన్ని కలిపేటప్పుడు ఈ లైన్ కి కలపాలి ఇక్కడ వరకు అని చెప్పిన కదా, సైడ్ కుట్ల వరకు ఇక్కడికి కలిపి ఈ ప్లేస్ లో కొంచెం క్రాస్ తీసుకోండి. మనకు కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఎవరికైనా తీసుకోవచ్చు, కరెలే కరెక్ట్ వస్తుంది అన్న వాళ్ళు ఒప్పుకోవచ్చు, కానీ ఈ ప్లేస్ లో మాత్రం కలవాలి. ఇది కలవకపోతే మనం సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది. ఇది కూడా అవుతుంది, కానీ మనం క్రాస్ కట్ చేయడం వల్ల. ఇది కూడా లేకపోతే నువ్వు ఇది బాగా తీసుకున్నావు అనుకో, ఈ ప్లేస్ లో కరెక్ట్ వచ్చి ఈ ప్లేస్ లో మీదికి జరిగినట్టు అయితే. చూడండి ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ చాలు, దీనికి ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ కూడా అంతే 2 ఇంచ్ చాలు డాట్. ఎంత చిన్నగా దగ్గరికి లేకుండా పెట్టాలి. ఇది 2 పావు తీసుకున్నాను. అందరం ఏం చేస్తామంటే 2 దగ్గరికి కాకుండా సూది లాగొస్తుంది చూడు దగ్గరికి తెస్తే, అలా కాదు ఇది. ఈ బ్లౌజ్ పెద్దవాళ్ళ సైజ్ అన్నప్పుడు అలా ఉండదు. చాలా మందికి ఆమె ఇట్లున్నప్పుడు మనము దగ్గరికి వచ్చినప్పుడు మన ఇక్కడికి వస్తుంది కదా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఈమెది కూడా ఇక్కడ పక్కకే వచ్చింది చంక. తింటే చాలు 3.5 వరకు. టూ చాలు, ఇది 2.5 కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఏ సైజు మీరు చెస్ట్ వెస్ట్ చెప్పడం కాదు నాకు, చెస్ట్ వెస్ట్ చెప్పేసి నెక్ డీప్ ఎంత తొడుగుతుందో చెప్తే దాన్ని బట్టి నాకు సైజులు చెప్పగలను. నెక్ డీప్ని బట్టి మనం సైజులు చెప్పాలి. బ్యాక్ నెక్ డీప్ని బట్టి కొంచెం నెక్ డీప్ తొడగని వాళ్ళకు చేంజ్ అవుతుంది. మళ్ళీ ప్లస్ మనము, నేను షార్ట్లో చెప్తాను ఇప్పుడు, నెక్ ఇంట్లో కట్ చేసిన తర్వాత కూడా మీకు భుజం జారింది అనుకోండి ఏం చెయ్యాలి అనేది నేను నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. మీరైతే ఇది మొత్తం చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కట్ చెయ్యు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు నువ్వు ఇలా బ్లౌజ్ వచ్చినప్పుడు? అక్కడ నుంచి స్టార్ట్ చేసి క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, లేకపోతే దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అయినా ఏం కాదు, స్టార్ట్ చేయడం తెలవాలి, దాన్ని కట్టింగ్ చేసేది కూడా తెలవాలి. కట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి మరి.